చలో రైట్ హై టు ఆల్, నేను మిల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రూట్లో వచ్చేసి మనము 6 స్టేట్స్ కంప్లీట్ చేసుకుని 7th స్టేట్లో ఉన్నాము. 7th స్టేట్ వచ్చేసి గుజరాత్ అనమాట. గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నాము. లైక్ నిన్న వచ్చేసి ఇక్కడ వెనకాల బస్ కనిపిస్తుంది కదా, సో ఆ బస్ పక్కనే ఉన్నామన్నమాట. ఆ బస్ పక్కనే నైట్ స్టే చేసాము. అక్కడ నుంచి ఈ హెలిప్యాడ్ గ్రౌండ్లోనే అనమాట ఉన్నాను ఇక్కడ. సో ఇదంతా హెలిప్యాడ్ గ్రౌండ్. సో మార్నింగ్ లేచిన వెంటనే కాసేపు వామప్ చేసుకొని తర్వాత డైరీ రాసుకున్నాను. డైరీ రాసుకున్న తర్వాత నెక్స్ట్ టెంట్ అవి మడత చేసుకొని మొత్తం సెట్ చేసుకొని, ఇక్కడ చెట్టు ఉందన్నమాట. టెంపుల్ పక్కనే ఒక చెట్టు ఉండే, సో చెట్టు పక్కకు వచ్చేసాను. ఇక్కడే ఒక బోర్ పంపు ఉందన్నమాట. అక్కడే స్నానం చేసేసుకొని బట్టలు ఉన్నాయన్నమాట, కొన్ని ఉతకాలనుకుంటున్నా. సో ఇక్కడే మొత్తం టోటల్ ఓవరాల్గా స్పెండ్ చేసేస్తాను. ఇవాళ అయితే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి. ఈవినింగ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోయి ఆ లేజర్ షో చూసుకుందాం అనుకుంటున్నా. ఆ లేజర్ షో వచ్చేసి 8 o'clock వరకు, లేజర్ షో 8-9:30 అట్లా ఉన్నట్టుంది. సో యూనిటీ చూసుకొని అటు నుంచి లేజర్ షో చూసుకొని అటు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేసిన తర్వాత హారతి కూడా ఉందన్నమాట. హారతి మిస్ అయిపోతుందో ఏమో అనుకుంటున్నా, చూస్తాను ఒకసారి ఏమవుతుందో. ఇక్కడ నర్మదా నది ఉంది కదా, ఇక్కడ నర్మదా నది మీద హారతి ఉంటుంది అనమాట. సో హారతి చూద్దాం అనుకుంటున్నా. ఏమవుతుందో ప్లాన్ అయితే కంప్లీట్గా ఇంకా ప్లాన్ ఏం చేయలేదు. కంప్లీట్ ఎండలు ఉన్నాయి, ఎక్కడ ఏం చేసేది ఏం లేదు. ఆరామ్సే వ్యాన్లోనే చెట్టు కిందనే నీడగా ఉందాము. ఈవినింగ్ ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. సో ఎడిటింగ్ చేద్దామని కూర్చుందాం అనుకుంటున్నా. కూర్చున్నా కూడా ఈ ఎండలకి వేడి గాళ్ళకి ల్యాప్టాప్ ముందర పెట్టుకుంటే నిద్ర వచ్చేసేస్తుంది. సో అందుకోసం ఏదైనా చిన్న చిన్న యాక్టివిటీస్లో అయిపోయి మన డ్రాయింగ్ అది వేసుకుందాం అనుకుంటున్నా ప్రశాంతంగా. సో చూద్దాం ఏమవుతుందో. లేదంటే నిద్ర వస్తే పడుకుంటాను, అంతే, దట్స్ ఇట్. సో ఇదన్నమాట టోటల్ టాస్క్లు వచ్చేసి చేయాలనుకున్న ఇప్పుడు టాస్క్లు అయితే. యాక్చువల్గా బట్టలు ఉన్నాయి, ఉతుకోవాలి, అదొక టాస్క్. అట్ ద సేమ్ టైం వ్యాన్ కూడా తుడుచుకోవాలి, వంట చేసుకోవాలి, డ్రాయింగ్ వేసుకోవాలి, నిద్ర వస్తే పడుకోవాలి. చాలా ఉన్నాయి ఈవినింగ్ వరకు. ఏది అవుతుందో అది చేద్దాం, లేదంటే దట్స్ ఇట్, ఖాళీగా ఉండిపోదాం అంతే. ఈవినింగ్ వెళ్ళిపోయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోదాం అనమాట. అదే మ్యాటర్. సో ఇప్పుడైతే మనకి ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఉతకాల్సినవి. ఇప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళేసి బట్టల సబ్బు కూడా తీసుకొచ్చేసాను. సో ఈ బట్టలను తీసుకెళ్ళిపోయి వాష్ చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడే అనమాట, పక్కనే మన అక్కడ ఈ టెంపుల్ పక్కన ఇక్కడ సైడ్లో లైక్ పంప్ ఉందన్నమాట. ఆ పంప్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తానికైతే బట్టలు అయిపోయినాయి, స్నానం అయిపోయింది. బోర్ పంపు అయితే చాలా రోజులు అయిందబ్బా యూజ్ చేసి. లైక్ చిన్నప్పుడైతే మా బాబాయ్ వాళ్ళతో కలిసి కంప్లీట్గా మొత్తం హాలిడేస్ వచ్చేస్తే చాలు మొత్తం బాబాయ్ వాళ్ళతో మొత్తం ఈ బోర్ పంపు దగ్గరనే ఆడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఓవరాల్గా నా లైఫ్లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిందంటే మా బాబాయ్ వాళ్ళతోనే. లైక్ అంటే నాకు ఫ్రెండ్స్ అంతా ఎవరు ఉండకపోయేది ఆ టైంలో. నాకు మొత్తం 4 cousins అనమాట. సో ఈ 4 members-తోనే నా లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ గడిచిపోయింది. అంటే పెద్ద బాబాయ్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన దగ్గర ఎప్పుడు వెళ్ళకపోయేది నేను. మ్యాక్సిమం 3 బాబాయ్ వాళ్ళు అనమాట. మా బాబాయ్ వాళ్ళ గురించి మాట్లాడితే కంప్లీట్గా ఈ వీడియోనే సరిపోదు అసలు. బట్ బ్రీఫ్గా చెప్పాలనిపిస్తుంది, చెప్తాను ఒకసారి. మీకు కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంటే చెప్పండి కింద కామెంట్స్లలో. సో మా బాబాయ్ వాళ్ళంతా 4 members అని చెప్పాను కదా. సో అందులో వచ్చేసి నేను ఎక్కువగా టైం స్పెండ్ చేసేదంటే మా చిన్న బాబాయ్ దగ్గర చాలా వరకు టైం స్పెండ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆయనకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 2-3 years అనుకుంటా. 2-3 years కొంచెం పెద్ద ఉంటాడు. 2-3 years కొంచెం పెద్దగానే ఉంటాడు అనుకుంటా. సో అదనమాట మొత్తానికి. సో ఓవరాల్గా అయితే మా బాబాయ్ వాళ్ళ గురించి చెప్తానంటే పెద్ద బాబాయ్ స్ట్రిక్ట్ అని చెప్పాను కదా. మ్యాక్సిమం ఆయనతో నాకు అంత బాండింగ్ అయితే ఏం లేదు. అండ్ సెకండ్ బాబాయ్ వచ్చేసి శ్రీశైల్ బాబాయ్ అనమాట. సో ఆయన అయితే మాకు కంప్లీట్గా, నాకు కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరికీ కానీ మా అందరికీ అసలు టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన అనమాట. లైక్ ఎట్లా అంటే ఆ టైంలోనే సెల్యులార్ ఫోన్స్, లైక్ ఫోన్స్ ఫస్ట్ టైం నేను
మా ఫ్యామిలీలో ఫోన్ ఎవరితో చూస్తానంటే మా బాబాయ్తో చూస్తాను అనమాట, టెక్నాలజీ వైజ్గా. లైక్ ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్స్ అని, లేకపోతే జీటీ వైసిటీ గేమ్ కానీ, వైసిటీ గేమ్ కూడా ఫస్ట్ టైం మా బాబాయ్ ఇంట్రడ్యూస్ చేశాడు నాకు నా లైఫ్లో. అండ్ జాక్ స్ట్రీట్ గేమ్స్ అని. అండ్ టెక్నాలజీ వైజ్గా అయితే అంటే చాలా అసలు హాలీవుడ్ మూవీస్ చూపించేవాడు, ఇట్లా ఉంటాయి మూవీస్ అని చెప్పేసి. హాలీవుడ్ మూవీస్, పెద్ద పెద్ద యాక్షన్ మూవీస్. సో అప్పట్లోనే మాకు మంచి టెక్నాలజీని ఫీడ్ చేసేవాడు అనమాట మా బాబాయ్. అండ్ అన్ఫార్చునేట్లీ కొంచెం సాడ్ న్యూస్ ఏంటంటే మా సెకండ్ బాబాయ్ కొంచెం ఎక్స్పైర్ అయిపోయారు అనమాట, ఇప్పుడు తను లేరు. అండ్ థర్డ్ బాబాయ్ వచ్చేసి రాంబాబాయ్. అండ్ రాంబాబాయ్ వచ్చేసి అసలు ఇంకా ఆయన అయితే మాకు చిల్ అనమాట. చిల్ అంటే చిల్, లైఫ్లో మొత్తం ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే దాని గురించి, ఎంజాయ్మెంట్ ఎట్లా ఉండాలి అనే దాని గురించి చాలా నేర్పించాడు. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేనైతే. లైక్ అంటే తను ఎట్లా అంటే లైఫ్లో ఫస్ట్ టైం బైక్ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నా. ఆయన బైకు పల్సర్ సంథింగ్ ఏదో ఉండేదన్నమాట, పల్సర్ వెహికల్, అది మోడల్ ఏదో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఆ వెహికల్ ఆయనతో నేర్చుకుంది ఫస్ట్ ఆయనతోనే అనమాట. లైక్ ఆయన వెహికల్ని మేము షాంపూ వేసి కడిగేవాళ్ళం అనమాట. కడిగిస్తే వెహికల్ని కడిగిచ్చేసిస్తే నాకు ఒక రౌండ్ ఇచ్చేవాడు అనమాట. సో అట్లా వెహికల్ బైకు తనతోనే నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం కార్ కూడా ఫస్ట్ టైం డ్రైవ్ చేసింది మా బాబాయ్ కారే డ్రైవ్ చేస్తాను నేను ఇప్పటివరకు. ఆ తర్వాత సెకండ్ నా వ్యానే డ్రైవ్ చేస్తాను అనమాట నేర్చుకోవడానికి. బాబాయ్ దగ్గర ఒకసారి డ్రైవ్ చేసిన తర్వాత వ్యాన్ని డైరెక్ట్ నడిపేస్తాను. సో మా బాబాయ్ దగ్గర అట్లా ఆయన దగ్గర చాలా అంటే చాలా చిల్ ఉంటాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ టైప్ అనమాట. అండ్ చిన్న బాబాయ్ అయితే యాజ్ ఏ ఇంకా ఫ్రెండ్ అనుకోవాలి ఇక. సో ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళు. నన్ను చెడగొట్టింది ఆయన్నే, లైక్ బాగుపడిచింది ఆయన్నే. లైక్ ఇప్పుడు కూడా ఇంకా చాలా వరకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు బాబాయ్ వాళ్ళు అయితే. ఇప్పటికి చాలా వరకు లైఫ్లో ఎట్లా ఏంటనేది వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం ఎలా ఉండొద్దో కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. సో చాలా ఉన్నాయి నాకైతే మెమరీస్ వాళ్ళతో అయితే. అంటే ఇప్పుడైతే పరిస్థితి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి లైఫ్ వాళ్ళు అయిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడల్లా రిమెంబర్ చేసుకుంటాం అనమాట చిన్నప్పుడు టైం స్పెండ్ చేసినవన్నీ. లైక్ పడుకునే టైంలో కథలు చెప్పుకునే వాళ్ళము. చిన్నప్పుడు అయితే బాబాయ్ వాళ్ళ పక్కనే పడుకునే వాళ్ళం మేమైతే, నేను, తమ్ముడు, చెల్లి వాళ్ళంతా. ఇంకా అంతా వాళ్ళతోనే మా లైఫ్, చిన్నప్పుడు ఈ లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 60% వరకు వాళ్ళతోనే గడిచిపోయింది నా లైఫ్ అయితే. చాలా మెమరీస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా అటువంటి మెమరీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేసేయండి. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. సో అదనమాట మ్యాటర్. ఏదో చెప్పాలనిపించింది, మాట్లాడేసాను అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరదాం అనమాట, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి వీడియోస్ అప్లోడ్ చేయలేదు, చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. ఎడిటింగ్ చేసేసాను, అట్లే వదిలేస్తాను అనమాట. సో వాటన్నిటిని అప్లోడ్ చేయాలి. సో అక్కడ ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి దగ్గరనే ఉందన్నమాట రైల్వే స్టేషన్, చూసాను గూగుల్ మ్యాప్లో. సో అక్కడికి వెళ్ళిపోయి వీడియోస్ అప్లోడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలన్నమాట. సో మీకు ఐడియా ఉందో లేదో, యాక్చువల్లీ అయితే రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉంటుందంట. నాకు సబ్స్క్రైబర్ ఉన్నారనమాట, తను కాల్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో తను చెప్పారనమాట, నాకు కూడా ఐడియా లేదు అక్కడ ఫ్రీ ఉంటుందని. సో వెళ్దాం, ఇప్పుడు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దాం. సో వైఫై ఫ్రీ ఉంటే అప్లోడ్ చేసేసి వద్దాం అనమాట. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ దగ్గరకు రీచ్ అయిపోయాను. ఇక్కడే పెట్రోల్ బంక్ దగ్గర బైక్ని పార్క్ చేసేసాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడే ఉంది రైల్వే స్టేషన్, ఇదే రైల్వే స్టేషన్ కంప్లీట్గా. సో వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేసి చక్క వచ్చేసి మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. సో అది మ్యాటర్, లెట్స్ గో. సో ఇదే అనమాట ఇక్తానగర్ రైల్వే స్టేషన్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడే ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రావాలంటే ఇక్తానగర్ రైల్వే స్టేషన్కి రావాలన్నమాట. సో మన దురదృష్టం ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది అన్నమాట. కనెక్ట్ అయ్యింది, బట్ కాకపోతే నో ఇంటర్నెట్ అంట. ఈ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు ఏమంటారంటే కొంచెం వైఫై ఇష్యూ ఉంది, అందుకోసం కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు అనమాట. మన దురదృష్టం కంప్లీట్గా ఇట్లానే ఉంటుంది. సో ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడే ఇందాక చెట్టు దగ్గర ఆగిపోయాం కదా, అక్కడ ఆగిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4-4:30కి అట్లా స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్టార్ట్ అయిపోదాం. ఇంకా
చేయాల్సింది ఏం లేదు. ఇంటర్నెట్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ చూసుకొని అప్లోడ్ చేద్దాం ఇక. సో ఇవాళ వచ్చేసి యూనిటీ చూసుకొని అటు నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని అటు నుంచి మళ్ళీ రివర్స్ వెళ్దామా లేదంటే ఇక నైట్ ఇక్కడే స్టే చేద్దామా చూద్దాం ఒకసారి. సో అక్కడ అయిన టైం బట్టి డిసైడ్ అవుదాం ఏంటనేది. సో అది మ్యాటర్. లెట్స్ గో. మా బాబోయ్ దెబ్బకు పారిపోయి వచ్చి మళ్ళీ చెట్టు కిందకి వచ్చేసాను అనమాట. ఎండ అయితే దారుణంగా ఉంది పరిస్థితి. బయట అయితే ఎండలు సాగు కొట్టేస్తున్నాయి అబ్బా. అమ్మా ఇట్లా అయితే నా పరిస్థితి రాజస్థాన్లో ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. భయం వేస్తుంది నెక్స్ట్ తలుచుకుంటేనే. తొందరగా వెళ్ళిపోవాలి రాజస్థాన్ దాటేసేసుకొని. సో చూస్తున్నా, ఫండింగ్ కోసం చూస్తున్నా. ఫండింగ్ వచ్చిందంటే అసలు ఆగేదే లేదు. తొందరగా వెళ్ళిపోయి హిమాలయాస్లో పడిపోతే చల్లగా ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అబాడ. సో అదనమాట ప్లాన్. అయితే చూద్దాం, ఫండింగ్ వచ్చిందంటే బయలుదేరిపోవచ్చు అనమాట తొందరగా. సో ఫైనలీ మొత్తానికి అయితే కొంచెం వెదర్ కూల్ అయిందనమాట. ఈవినింగ్ 5 అవుతుంది. 5 వరకు కంప్లీట్గా అలానే కూర్చొని ఉన్న వ్యాన్లోనే ఇందాక వచ్చేసిన తర్వాత. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడి నుంచి వ్యాన్ ఇక్కడనే పార్క్ చేసేసాను అనమాట. ఇక్కడి నుంచి పార్క్ చేసి ముందు బస్సు ఉంటుందన్నమాట. లైక్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అనమాట, ఎలక్ట్రికల్ బస్సెస్. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు తీసుకెళ్ళిపోతాయి ఫ్రీగా. అట్ ద సేమ్ టైం లోకల్ మొత్తం ఎక్కడెక్కడ ఉందో యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సరౌండింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. లైక్ మ్యూజియంస్ అలా చాలా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి దగ్గరికి ఫ్రీగా తీసుకెళ్ళిపోతుంది అనమాట బస్సు. సో అక్కడక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లీట్గా బస్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రీచ్ అయిపోదాం. ఇప్పుడైతే వెళ్ళిపోయి మనము టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని ఆ తర్వాత నైట్ లేజర్ షో కూడా ఉంటుంది అనమాట. నైట్ లేజర్ షో కూడా చూసేసుకొని రిటర్న్ వచ్చేద్దాం ఇక. సో ఫైనల్లీ మొత్తానికి ఇవాళ కూడా మొత్తం కంప్లీట్గా క్యాన్సిల్ అయినట్టే. 5 o'clock వరకు అంటే యాక్చువల్గా అవుతుందంటే యూనిటీకి పాసెస్ ఇష్యూ చేసేది. లైక్ నైట్ లేజర్ షో అవన్నీ అవుతాయంట, బట్ 5 o'clock వరకు అంటే ఇష్యూ చేసేది ఇక్కడ నుంచి. సో మనం ఆల్రెడీ 5:30 అయిపోయింది ఇక్కడికి వచ్చే వరకు ఆల్మోస్ట్. సో క్యాన్సల్. దూరం నుంచి లేజర్ షో అవన్నీ చూడొచ్చు అంట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్ళేసి అవుట్ సైడ్ నుంచి కంప్లీట్ వ్యూస్ అన్నీ చూసుకొని వచ్చేసి నైట్ నర్మదా నది హారతి ఉంటుంది అనమాట. సో హారతికి అటెండ్ అవుదాం అనుకుంటున్నా. అదన్నా అయిపోతే రేపు ఒకసారి మళ్ళీ యూనిటీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో అది ప్లాన్. సో లెట్స్ గో. ఫైనలీ మొత్తానికైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర కూడా వచ్చేసామన్నమాట. ఎగ్జాక్ట్గా సన్సెట్ టైము. ప్రాపర్ వ్యూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు టైమ్లాస్ వ్యూ అయితే చేస్తాను. ఒకసారి అయితే టైంలో వ్యూస్ చూసేసుకొని ఒక్కసారి కంప్లీట్ ఓవరాల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఫైనలీ మొత్తానికైతే మీరు చూసిన 2 seconds 3 seconds ఉండొచ్చు. మేబీ 5 seconds కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు ఆ టైం ల్యాబ్స్. దానికోసం నేను దగ్గర 1.5 hour దగ్గర నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో టైం ల్యాబ్స్, సన్సెట్ టైం ల్యాబ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లేజర్ షో టైం ల్యాబ్స్ అనమాట. కాసేపు అయినాక లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో మీరు టైం ల్యాబ్స్ని కంటిన్యూ ఎంజాయ్ చేసేయండి ఇక. సో నేను వెళ్ళి అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను నేను లేజర్ షోలో. సో లెట్స్ గో.
ఫైనల్లీ మొత్తానికైతే నర్మదా నది హారతి తీసుకొని వచ్చామన్నమాట. లైఫ్లో ఒక్కసారన్న హారతి అటెండ్ అవ్వాలని చెప్తాను అబ్బా నేనైతే. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. లైక్ చాలాసేపు హారతి అయ్యింది. అట్ ద సేమ్ టైం అక్కడ లేజర్ షో ఉందన్నమాట. లేజర్ షో అయితే అసలు అవసరం అంటే అవసరం. అసలు వీడియో మీకు నిజంగా చెప్తున్నాను, ఏదైనా సరే వీడియో అనేది సాటిస్ఫాక్షన్ అస్సలు చేయలేదు. లైవ్లో ఉండే ఎక్స్పీరియన్సే వేరబ్బా, సీరియస్ చెప్తున్నా. సో అదనమాట. ఓవరాల్గా అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లేజర్ షో చూసుకున్నాము. ఆ తర్వాత నర్మదా నది హారతి చూసుకున్నాము. ఆ తర్వాత అక్కడ ఒక లేజర్ షో ఉందన్నమాట. ఆ లేజర్ షో కూడా చూసుకున్నాము. అవన్నీ చూసుకొని ఇప్పుడు వ్యాన్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో మనము ఒకటి మిస్ అయ్యాం, అదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి వెళ్ళడం అనమాట. సో రేపు మార్నింగ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని ఆ తర్వాత వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక గుజరాత్ని వదిలేసేసి డైరెక్ట్ గుజరాత్లో ఇప్పుడు యుక్తానగర్ని వదిలేసి డైరెక్ట్ గుజరాత్లోని ద్వారకాకి వెళ్ళిపోదాం అనమాట ఇక. సో అది కాన్సెప్ట్ అయితే. సో లెట్స్ గో. వ్యాన్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇక.